ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వస్తున్నారు. ఇక బన్నీ అరెస్టును వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇక అధికార పార్టీ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ను అయితే సమర్థిస్తూ వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది అధికార ప్రతినిధులు కూడా దీన్ని సమర్థించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ అరెస్టు ఏమాత్రం సమంజసం కాదు, కరెక్ట్ కాదు, అతను ఏమన్నా నేరస్తుడు, అతను ఏమన్నా ఉగ్రవాద అంటూ ఆ విధంగా ఇంట్లోకి వెళ్ళి ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు అధికార పార్టీని నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి తరుణంలో అధికార పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన క్లియర్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తనకు దగ్గర బంధువు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అల్లు అర్జున్ ఆయనకు చుట్టమనే విషయం. సో అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం. ఆయనను అలా అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదు. అలాగే డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో మహిళ చనిపోవడం నిజంగా అది దురదృష్టకర ఘటన. ఆ ఘటన అలా జరిగి ఉండాల్సింది కాదు. కానీ ఆ ఘటనకు సంబంధించి ఆ ఘటనని బూచిగా చూపిస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తనను తీవ్రంగా బాధ కలిగించింది అంటూ కూడా దానం నాగేంద్ర అయితే ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, జాతీయ స్థాయిలో అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఒక క్రేజ్ ఉన్న సినీ నటుడు, ఒక పాపులర్ నటుడు. సో అలాంటి వ్యక్తిని అంటే ఈ కేసులో అరెస్ట్ చేయాల్సింది కాదు అంటూ కూడా ఆయన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ వల్ల కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, జాతీయ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, అలాగే విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఈ పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి, టాలీవుడ్కి అల్లు అర్జున్ వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి అంటూ కూడా ఆయన చెప్పుకోవచ్చారు. సో అల్లు అర్జున్ని మాత్రం అరెస్ట్ చేయడం తనను తీవ్రంగా బాధ కలిగించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే అధికార పార్టీ కావాలని కేవలం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది అంటూ ప్రతిపక్షాలు వాదించడం మాత్రం సరికాదు అంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అయితే ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తనకి బాధ కలిగించింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ని నెపంగా పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూడటం ఇది కేవలం దురుద్దేశంతోనే అల్లు అర్జున్ ని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించింది అంటూ కూడా ఆరోపణలు చేయటం ఏమాత్రం సరికాదు అంటూ కూడా ఆయన ప్రతిపక్షాల నేతల వ్యాఖ్యలను అయితే ఆయన కొట్టిపారేశారు.